బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్లో హింసకు పాల్పడుతున్న జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్లో ఉన్న కేంద్ర రక్షణ రంగ సంస్థల చుట్టూ రోహింగ్యాలు అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇక్కడే శాశ్వత నివాసాలు ఏర్పడడం ఆందోళనకరమన్న విషయమన్నారు. విహెచ్పీ నాయకులు అన్నారు. బాధిత హిందువులకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి కూడా బంగ్లాదేశ్ చొరబాటుదారులతోటి రోహింగ్యా ముస్లింలతోటి పెను ప్రమాదం పొంచి ఉంది. దేశ భద్రతా రంగం యొక్క కేంద్ర బిందువులైన డిఆర్డిఓ, డిఆర్డిఎల్ చుట్టూ ఇవాళ దేశంలో అక్రమంగా చొరబడ్డటువంటి బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలతోటి నిండిపోయినాయి. ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ఎంఐఎం తోటి కక్కుర్తిపడి వాళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ల లిస్టులో పేర్లు నమోదు చేస్తూ ఉన్నది. ఇవాళ దేశ భద్రతకు సవాలుగా ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలపైన, బంగ్లాదేశీ ముస్లింలపైన ఏరివేత విషయం లోపల చర్యగా తీసుకోవడం లోపల రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చి రోహింగ్యా ముస్లింలను, బంగ్లాదేశ్ ముస్లింలను తన్ని పంపుతామని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ హైదరాబాద్లోని కొత్త